విజయవాడలోని ఒక మదర్సాలో ఫుడ్ పాయిజన్తో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఒకరు మరణించిన ఘటన వెలుగు చూసింది. ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మా అనే విద్యార్థిని మరణించడంతో ఆమె బంధువులు మదర్సా ముందు ఆందోళనకు దిగారు. అయితే జూన్ 17వ తేదీన జరిగిన బక్రీద్ పండుగ రోజున మదర్సాకు మటన్ను దాతలిచ్చారు. ఆ నిర్వాహకులు ఆ మాంసాన్ని డీప్ ఫ్రీజ్లో నిల్వ చేసి విద్యార్థులకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల ఫిర్యాదుతో మదర్సాలో ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. మదర్సాకు నోటీసులు ఇచ్చారు. కాగా గత 10 ఏళ్ల నుంచి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదర్సాలో 60 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. విజయవాడ సింగ్ నగర్ మదర్సా ఇది ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మరణించారు. ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మా అనే విద్యార్థిని మరణించింది. దీంతో ఆమె బంధువులు మదర్సా ముందు ఆందోళనకు దిగారు. అయితే జూన్ 17వ తేదీన జరిగిన బక్రీద్ పండుగ రోజు మదర్సాకి మటన్ను దాతలు ఇచ్చారు. ఆ నిర్వాహకులు ఆ మాంసాన్ని డీప్ ఫ్రీజ్లో నిల్వ చేసి విద్యార్థులకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల ఫిర్యాదుతో మదర్సాలో ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. మదర్సాకు నోటీసులు ఇచ్చారు. కాగా గత 10 ఏళ్ల నుంచి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదర్సాలో 60 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అసలు విజయవాడలోని ఈ మదర్సాలో ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సురేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సురేందర్, చెప్పండి. ఏకంగా 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, ఒకరు మరణించారని చెప్తున్నారు. ఎంతకాలం క్రితం మటన్ ఇది, దాన్నే ఎందుకు అందిస్తున్నారు? ఫండ్స్ లాంటివి లేకపోవడం ఇలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే రీజన్ ఏంటి అసలు ఇక్కడ? అందులో సుమారు 60-20 మంది పిల్లలు చదువుతున్నట్లుగా ఉంది. రోజు అయితే ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుందని చెప్పారు మాకు. అందుకే మా దృష్టిలో రాలేదు. మాకు మా లైసెన్స్ కూడా వీళ్ళకి లేదు. ఇప్పుడు మేము లైసెన్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము తీసుకోవాలని. అలాగే దీంట్లో ఈ ఫ్రిడ్జ్లు మేము తనిఖీ చేసినప్పుడు అందులో దాదాపు ఒక 100 కేజీల రా మటన్, అంటే రా మటన్ ఐదర్ బీఫ్గా వచ్చేది. తర్వాత ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము మనము మటన్ని. ఆ బీఫ్ కానివ్వండి, ఈ మీట్ కానివ్వండి, గొర్రెది కానీ, దీనిలో అది కూడా ఉన్నట్లుంది. ఇప్పుడు చాలా గట్టిగా గడ్డగట్టి ఉన్నది. అది ఎన్ని రోజుల నుంచి అంటే దాదాపు ఏకంగా 100 కేజీల మటన్ నిల్వ పెట్టినట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం మనం చూస్తున్నాం. అదే మటన్ని రోజు అక్కడున్న విద్యార్థులకి పెడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్ర అస్వస్థతకి గురైనట్టుగా తెలుస్తోంది. సురేందర్తో మాట్లాడదాం. సురేందర్, చెప్పండి, ఎవరిచ్చారు 100 కేజీల మటన్? దాన్నే నిల్వ చేసి అదే వీళ్ళకి ఆహారంగా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు.
విజయవాడ సింగనగర్ ప్రాంతంలో మదరసాలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో దాదాపు 8 మంది విద్యార్థులు పూర్తిగా అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దాదాపు 7గురికి రికవర్ అయ్యి కోలుకోగా ఒక విద్యార్థి మాత్రం మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే దానికి గల కారణాలకు వెళ్ళేటప్పటికి ఫుడ్ పాయిజన్ అధికారులు కూడా మదరసాని పర్యవేక్షించారు. పోలీసు సంస్థల్లో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళినప్పుడు దాదాపు 100 కిలోల మాంసాన్ని అక్కడ గుర్తించారు. 17వ తారీఖున బక్రీద్ సందర్భంగా మదర్సాకి చాలా మంది డొనేట్ చేస్తారు. ఆ సందర్భంగా మటన్ ని చాలా మంది డొనేట్ చేసిన నేపథ్యంలో ఆ మటన్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అయితే అధికారులు గుర్తించారు. దాన్ని రెగ్యులర్ గా పిల్లలకు పెట్టడం ద్వారా ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి ప్రాథమిక అంచనాకైతే అధికారులు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 60 మంది విద్యార్థులు అక్కడ మదర్సాలో ఉండి శిక్షణ తీసుకున్న పరిస్థితి, చదువుకున్న పరిస్థితి. ఇలా ఈ రోజు అమ్మాయి మృతితోటి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కలిగిందని చెప్పచ్చు. ఒక్కసారిగా మదర్సా గారికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మా అమ్మాయి చనిపోవడానికి కారణాలు తెలియజేయాలి, వ్యవహారానికి సమాధానాలు చెప్పాలంటే కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి. అయితే మదర్సాలోకి ఎవరిని కూడా ఇప్పటి వరకు ఊహలేదు నిర్వాహకులు, విద్యార్థి అధికారులు. పోలీసు వచ్చిన తర్వాత మాత్రమే తనిఖీలు చేయగా ఆ ఫ్రిడ్జ్ లో నిలవించిన 100 కేజీల మాంసాన్ని గుర్తించారు. అది పూర్తిగా కుళ్ళిపోయి చెడిపోయిన పరిస్థితికి వచ్చిందంటూ వాళ్ళైతే గుర్తించారు. ఈ నేపథ్యంలో మదర్సా నిర్వాహకులకు నోటీసులు కూడా ఇచ్చామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది నిన్న కాదు, అంతకు ముందు అంటే బుధవారం ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు. అదే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళకి ప్రాథమిక చికిత్సని ఆ మదర్సాలో ఉండే సిబ్బంది నిర్వహించారు. అయితే ఇంకా క్రిటికల్ అవడం పోతే వాళ్ళ ఆసుపత్రి తరలించడంతో ఈ వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. ఇల్లు